హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంక్ ప్రిపరేషన్లో మనం వచ్చి ఉంటే 41th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చి ఉంటే 41th ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకు వచ్చి ఉంటే లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్స్ ఆఫ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. అంటే ఇక్కడ నార్మల్గా ఏం లేదు, మనకు వచ్చి ఉంటే ఒక బైనరీ సెర్చ్ ట్రీ అనేది ఇస్తే మనకి 2 నోడ్స్ అనేది ఇస్తారు. ఓకేనా? సో, ఈ 2 నోడ్స్‌కి కామన్‌గా ఉండే రూట్ ఏది అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఈవెన్ ఆ 2 నోడ్స్‌లోనే మనకు రూట్ అనేది ఉండొచ్చు. ఓకేనా? ఆ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే. సో, ఇది ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాని గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఇప్పుడు నార్మల్‌గా ఇక్కడొచ్చి నేనొచ్చామంటే ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకి పాసిబిలిటీస్ ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేవంటే p ఈక్వల్ టు 2 అనేది ఇచ్చినాం. ఓకేనా? q ఈక్వల్ టు నేనొచ్చేవంటే 8 అనేది ఇచ్చినాం. ఓకే. సో, ఇప్పుడు ఈ 2 నోడ్స్‌కి కామన్‌గా ఉండే రూట్ ఏదంటే మనకి చూసినట్లయితే మనకొచ్చేవంటే 6 అనేది. ఓకేనా? సో, కాబట్టి అవుట్‌పుట్ అనేది మనకొచ్చేవంటే 6 అనే దాన్ని రిటర్న్ చేస్తాం. 6 రూట్‌ని. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ. ఓకేనా? సో, మనకి నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే p ఈక్వల్ టు మనకు 2 ఉండొచ్చు. q ఈక్వల్ టు మనకొచ్చేవంటే 4 అనేది ఉండొచ్చు. సో, వీటికి కామన్‌గా ఉండే రూట్. సో, మనకొచ్చేవంటే p అనేది మనకొచ్చేవంటే 2. ఓకేనా? q అనేది మనకొచ్చేవంటే 4. సో, మనం వచ్చేవంటే డైరెక్ట్‌గా మనం వచ్చేవంటే వీటికి కామన్‌గా ఉండేదొచ్చి రూట్ అంటే ఇదే కదా! 2నే కదా! సో, కాబట్టి 2ని రిటర్న్ అనేది చేస్తాం. ఓకేనా? 2 రూట్‌ని. సో, ఈ విధంగా మనం వచ్చి ఉంటే పాసిబిలిటీస్ అనేది చెక్ చేసుకొని మనం వచ్చి ఉంటే సాల్వ్ అనేది చేస్తాం. సో, ఇక్కడ నార్మల్‌గా దీనికి మనం వచ్చి ఉంటే మనకి బైనరీ సెర్చ్ ట్రీ అంటే మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. ఓకేనా? సో, బైనరీ సెర్చ్ ట్రీ అంటే మనకి మోస్ట్‌లీ పాసిబుల్ ఏమంటే మనకొచ్చి ఉంటే దీన్ని సాల్వ్ చేసేదానికి ఈజియెస్ట్ పాసిబుల్ వచ్చేమంటే మనం దీంట్లో బైనరీ సెర్చ్ ట్రీలో ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఒకటొచ్చి మనకొచ్చేమంటే మన యొక్క లెఫ్ట్ లెస్ దెన్ రూట్ లెస్ దెన్ రైట్. సో, ఈ యొక్క అడ్వాంటేజ్‌ని యూజ్ చేసుకొని మనం వచ్చామంటే ఈ యొక్క కోడ్ అనేది ఈజీగా మనం సాల్వ్ అనేది చేసేయొచ్చు. ఓకేనా? సో, ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ మనకి నేను ఆల్రెడీ క్లియర్‌గా మనం తీసుకున్న దాని ప్రకారం మనకొచ్చేవంటే p ఈక్వల్ టు 2 అనేది q ఈక్వల్ టు మనకొచ్చేవంటే 8. ఓకేనా? సో, దీన్ని నార్మల్‌గా మనం వచ్చేవంటే 2 వేరియబుల్స్‌లో స్టోర్ చేస్తాం. min ఈక్వల్ టు 2, max ఈక్వల్ టు 8. సో, ఇప్పుడు మనం చెక్ చేస్తాం. మనకి min అండ్ max. సో, మనకొచ్చేవంటే min అండ్ max వచ్చి వీటి మిడిల్‌లో ఉంటే మనకొచ్చేమంటే ఆ యొక్క రూట్‌ని మనం రిటర్న్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే మన యొక్క రూట్ వాల్యూ ఓకేనా? మనకి రూట్ వాల్యూ అనేది మనకొచ్చేవంటే గ్రేటర్ దెన్ మనకి మాక్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రూట్ వాల్యూ గ్రేటర్ దెన్ మాక్స్ అయింది. సో, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం పాసిబిలిటీస్ డిఫరెంట్‌గా చేంజ్ చేసుకున్నాం. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే ఎగ్జాంపుల్‌కి నేనొచ్చేవంటే 2, 4 అనేది ఇచ్చినాం ఎగ్జాంపుల్‌కి. ఓకేనా? సో, మనకి మాక్స్ అనేది ఇది. మిన్ అనేది ఇది. సో, మనకొచ్చేంటే రూట్ వాల్యూ ఎంత 6. 6 గ్రేటర్ దెన్ 4 అయితే మనకి దీంట్లో మనకి మన యొక్క వాల్యూస్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి 6 కంటే గ్రేటర్ దెన్ ఉన్నదే మనకొచ్చి ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? సో, మన యొక్క అంటే మనకి మాక్సిమం ఎలిమెంటే మనకి రూట్ కంటే స్మాలెస్ట్ అంటే మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉందంటే లేదు. సో, కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనకి రూట్ డాట్ వాల్యూ గ్రేటర్ దెన్ మాక్స్ అవుతుందో అప్పుడు మనం వచ్చి ఉంటే మన యొక్క రూట్ ఈక్వల్ టు రూట్ డాట్ లెఫ్ట్ అనేది పెడతాం. సో, ఇప్పుడు మనకొచ్చి ఉంటే రూట్ అనేది ఇక్కడికొచ్చింది. ఓకేనా? సేమ్ మళ్ళీ మనకొచ్చి ఉంటే చెక్ చేస్తాం. ఓకేనా? మనకి నెక్స్ట్ పాసిబిలిటీ ఏమంటే మనకొచ్చి ఉంటే రూట్ డాట్ వాల్యూ గ్రేటర్ దెన్ మాక్స్. ఓకేనా? సో, మనకి రూట్ డాట్ వాల్యూ ఎంత 2 గ్రేటర్ దెన్ మాక్స్ అంటే కాదు. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఈ యొక్క కండిషన్ ఫస్ట్ కండిషన్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ అనేది కాదు. ఓకే. సో, ఈ యొక్క ఫస్ట్ కండిషన్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ అనేది కాదు. సో, కాబట్టి నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీగా ఉంది. ఒకవేళ మనకొచ్చేమంటే ఒకవేళ ఈ ఎలిమెంట్స్ అనేవి 7, 9 ఉంటే మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా! సో, దానికా మనం కండిషన్ అనేది రాయాలి. రూట్ డాట్ వాల్యూ లెస్ దెన్ మిన్. ఓకేనా? సో, ఒకవేళ మనకొచ్చేవంటే రూట్ డాట్ వాల్యూ ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే నెక్స్ట్ పాసిబిలిటీ నేనొచ్చేవంటే ఇక్కడ మిన్ అనేది మనకొచ్చేవంటే 7 అనుకుందాం. మాక్స్ అనేది మనకొచ్చేవంటే 9 అనుకుందాం. ఓకేనా? సో, మిన్ 7 మాక్స్ 9 ఓకేనా? సో, మిన్ 7 మాక్స్ 9 నుంచి మనం వచ్చుంటే ఇప్పుడు మనకి రూట్ డాట్ వాల్యూ ఎంత 6 ఓకేనా? 6 ఓకేనా? లెస్ దెన్ మనకి 7.
సో, ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ అయింది. అంటే మన యొక్క రూట్ అనేది మనకొచ్చి ఉంటే లెఫ్ట్ కంటే అంటే మనకి మాక్సిమం కంటే అంటే మనకి మినిమమ్ కంటే మనకి స్మాల్ ఉంటాయి. ఓకేనా? మినిమమ్ నాట్ మాక్సిమం. మినిమమ్ కంటే స్మాల్ ఉంటాయి. మనకి ఖచ్చితంగా వచ్చే ఉంటే మన యొక్క నెక్స్ట్ ఎలిమెంట్స్ అన్నీ మనకొచ్చే ఉంటే రైట్ సైడే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉండదు. కాబట్టి మనం దీన్ని నెగ్లెక్ట్ చేయాలి. కాబట్టి నేనొచ్చే ఉంటే రూట్ ఈక్వల్ టు రూట్ డాట్ రైట్ అనేది మెన్షన్ చేస్తా. సో, ఇవి ఏవి కానప్పుడు నేనొచ్చే ఉంటే డైరెక్ట్‌గా రూట్‌ని రిటర్న్ చేసేస్తున్నా. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఒకవేళ 2, 4 అనేది ఉంది. ఓకేనా? 2, 4 అనేది ఉంటే సేమ్ మనం ఇప్పుడు కండిషన్స్ అనేది చెక్ చేద్దాం. ఓకే. ఫస్ట్ టైమ్ ఇటరేట్ అయినప్పుడు నాకొచ్చి రూట్ ఎంత 6 ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చి రూట్ ఎంత 6. 6 గ్రేటర్ థాన్ మాక్స్. మాక్స్ ఎంత మనకి 4. కండిషన్ సాటిస్ఫాక్షన్ అంటే యెస్. మనకొచ్చేటి 6 గ్రేటర్ థాన్ మాక్స్ కాబట్టి రూట్ ఈక్వల్ టు రూట్ డాట్ లెఫ్ట్ అనేది పెట్టినా. సో, రూట్ అనేది మనకి ఎక్కడికొచ్చింది? 2 ప్లేస్‌కొచ్చింది. ఓకేనా? సేమ్ మళ్ళీ వచ్చినప్పుడు 2 గ్రేటర్ థాన్ 4 ఓకేనా? 2 గ్రేటర్ థాన్ 4 అంటే నో. కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. సో, మళ్ళీ మనకొచ్చేంటే ఇక్కడ నెక్స్ట్ కండిషన్‌కొస్తుంది. నెక్స్ట్ కండిషన్‌కొచ్చినప్పుడు రూట్ డాట్ వాల్యూ. రూట్ డాట్ వాల్యూ ఎంత? 2 లెస్సర్ దెన్ మిన్. మిన్ ఎంత? 2. ఈ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ అంటే నాట్ సాటిస్ఫాక్షన్. కాబట్టి మనకి డైరెక్ట్‌గా ఎల్స్ రూట్‌కనేది వచ్చేస్తుంది. అంటే రూట్‌ని మనం డైరెక్ట్‌గా రిటర్న్ అనేది చేస్తాం. సో, మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది 2 అనేది వస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం కోడ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ నేనొచ్చేమంటే కోడ్ అనేది ఓపెన్ చేసుకున్నా. సో, నార్మల్‌గా మీకొచ్చేమంటే కోడ్ అనే దాంట్లో మీకొచ్చేమంటే మనం ఓపెన్ చేసుకున్న కోడ్ వచ్చి మనకొచ్చేమంటే 235 లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్స్ ఆఫ్ ఎ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకేనా? సో, నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్‌కనేది సేమ్ కోడ్ అనేది ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చినాను. ఓకే. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన తర్వాత తను సేమ్ బ్రౌజర్‌లో వెళ్లి సెర్చ్ చేసి లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్స్ ఆఫ్ బైనరీ ట్రీ అని సెర్చ్ చేసినాడు. సేమ్ కోడ్ అనేది వచ్చింది. బట్ వెయిట్ చేయండి. లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్స్ ఆఫ్ బైనరీ ట్రీ. ఓకేనా? బట్ మనం చేసేది వచ్చేమంటే బైనరీ ట్రీ కాదు. బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే బైనరీ ట్రీ అనేది కూడా మనకొచ్చేమంటే సేమ్ మనకి మెథడ్స్ అనేది సేమ్‌గా ఉంది. బైనరీ సెర్చ్ ట్రీలో కూడా మనకి మెథడ్స్ అనేవి సేమ్ ఉంది. ఇక్కడ ఏమంటే మనకి బైనరీ సెర్చ్ ట్రీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకొచ్చేమంటే బైనరీ ట్రీ. ఇదొచ్చి 236 మనం సాల్వ్ చేసేది 235 ఓకేనా? బట్ 236లో సాల్వ్ చేసి నువ్వు చెప్పిన కోడ్ అనేది మిస్టేక్ అనేసి నన్నే వచ్చి మళ్ళీ అడిగినాడు. ఓకేనా? సేమ్ అలా మిస్టేక్స్ ఏమి చేయకండి మీరు కూడా. ఓకేనా? సో, ఇది మనం సాల్వ్ చేసే ప్రోగ్రామ్ వచ్చేమంటే 235 నాట్ 236 ఓకే. సో, ఇది బైనరీ సెర్చ్ ట్రీలో మాత్రమే ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. అంటే మనకొచ్చేమంటే లెఫ్ట్ లెస్ దెన్ రైట్ లెస్ దెన్ మనకేమంటే లెఫ్ట్ లెస్ దెన్ రూట్ లెస్ దెన్ రైట్ సారీ ఓకే. సో, మనకొచ్చేమంటే సేమ్ ఇక్కడ మనకి ఉన్న ఫార్ములా లెఫ్ట్ లెస్ దెన్ రూట్ లెస్ దెన్ రైట్. ఈ ఫార్ములా అనేది మనకి ఎక్కడంటే బైనరీ సెర్చ్ ట్రీలో మాత్రమే అప్లై అవుతుంది. బైనరీ ట్రీలో అప్లికబుల్ కాదు కాబట్టి బైనరీ ట్రీకి ఈ లాజిక్ అనేది అప్లికబుల్ కాదు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేను సేమ్ యాజ్ టీజ్‌గా మనం తీసుకున్న దాని ప్రకారం మనకొచ్చేమంటే పీక్యూ నోడ్‌లో ఉన్న మినిమమ్ ఎలిమెంట్ అండి, మాక్సిమం ఎలిమెంట్ అనేది మనం వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, కాబట్టి ఇంట్ మిన్ ఈక్వల్ టు సో, మిన్ ఈక్వల్ టు మనం వచ్చేమంటే మ్యాథ్ డాట్ మినిమమ్ ఆఫ్ పీ డాట్ వాల్యూ, క్యూ డాట్ వాల్యూ. సో, మనకొచ్చేమంటే వీటిలో ఉన్న మినిమమ్ ఎలిమెంట్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ మనం మాక్సిమమ్ కూడా తీసుకోవాలి కాబట్టి మాక్స్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మిన్ మాక్స్ ఆఫ్ మనకొచ్చేమంటే పీ డాట్ వాల్యూ, క్యూ డాట్ వాల్యూ. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మినిమమ్ అండ్ మాక్సిమమ్ అనేది స్టోర్ చేసుకున్నాం. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే మినిమమ్‌లో మనకొచ్చేమంటే 2 అనేది ఉంటుంది. మాక్సిమమ్‌లో మనకొచ్చేమంటే 8 అనేది ఉంది. 8 ఓకే. ఓకే. మనం మినిమమ్‌లో 2 మాక్సిమమ్‌లో 8 అనేది ఉంది. సో, ఇప్పుడు మనం పాసిబిలిటీస్ చెక్ చేయాలి. ఓకేనా? సో, కాబట్టి దీనికోసం మనం వచ్చేమంటే వైల్ కండిషన్ మనకొచ్చేమంటే రూట్ నాట్ నల్ ఉన్నప్పుడు మాత్రం మనం చెక్ అనేది చేయాలి. ఓకేనా? సో, కాబట్టి రూట్ నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మాత్రం మనం వచ్చేమంటే ఈ కండిషన్ చెక్ చేయాలి. ఒకవేళ మనకొచ్చేమంటే మన యొక్క ఎలిమెంట్‌లో మనకొచ్చేమంటే కామన్ యాన్సిస్టర్ అనేది లేకుంటే మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే రిటర్న్ మనం వచ్చేమంటే నల్ అనేది రిటర్న్ చేసేస్తాం. ఓకే. రిటర్న్. ఓకే. సో, ఇప్పుడు నేను సేమ్ యాజ్ టీజ్‌గా మనం నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేమంటే సేమ్ కండిషన్స్ అనేది మనం మెన్షన్ అనేది చేసుకోవాలి. మనకొచ్చేమంటే ఎప్పుడైతే మన యొక్క రూట్ డాట్ వాల్యూ ఓకేనా? సో, రూట్ డాట్ వాల్యూ అనేది మనకొచ్చేమంటే గ్రేటర్ థాన్ మనకి మాక్స్ అయితే ఓకేనా? సో, మనం వచ్చి రూట్ డాట్ వాల్యూ అనేది మనకి మాక్సిమం కంటే గ్రేటర్ థాన్ అయితే ఓకేనా? సో, మనకి రైట్ సైడ్ ఉన్న వాటిని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి మాక్సిమం అనేది మనకొచ్చేమంటే
రూట్ కంటే అంటే రూటే మాక్సిమం కంటే గ్రేటర్ దెన్ ఉంటే మనం వచ్చి ఉంటే ఖచ్చితంగా మనకొచ్చి ఉంటే రూట్‌కి లెఫ్ట్ సైడ్ దాంట్లోనే మనకొచ్చే ఉంటే ఈ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కదా! ఓకేనా? సో, కాబట్టి మనం వచ్చి ఉంటే ఇప్పుడు మనం ఇలా పాసిబిలిటీ ఉన్నప్పుడు మనం వచ్చి ఉంటే రూట్‌ని మనం వచ్చి ఉంటే రూట్ డాట్ లెఫ్ట్‌గా డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ ఎల్స్ ఇఫ్ ఒకవేళ మనకొచ్చి ఉంటే రూట్ డాట్ వాల్యూ లెస్ దెన్ మిన్ అయితే. సో, మనకొచ్చి ఉంటే మినిమమ్ కంటే రూట్ డాట్ వాల్యూ అనేది మనకొచ్చి ఉంటే స్మాల్‌గా ఉంటే ఖచ్చితంగా మనకొచ్చి ఉంటే మినిమమ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? రూట్ డాట్ రైట్‌లోనే ఉంటుంది. కాబట్టి మనం వచ్చి అంటే రూట్ ఈక్వల్ టు రూట్ డాట్ కాదు ఇది. రూట్ ఈక్వల్ టు మనం వచ్చి అంటే రూట్ డాట్ రైట్ అనేది చేస్తాం. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ పాసిబిలిటీ ఏమి? మనకి రూట్ యొక్క లెఫ్ట్ అని చెక్ చేసినాం. రూట్ యొక్క రైట్ అని చెక్ చేసినాం. నెక్స్ట్ ఒకవేళ ఈ 2 పాసిబిలిటీస్ మనకి అప్లికబుల్ కాలేదనుకో, మనకి ఖచ్చితంగా అది మనకేమవుతుంది? అదే కామన్ యాన్సిస్టర్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఒకటి మనకి రూట్‌లో లేదంటే మనకి లెఫ్ట్‌లో గాని, లేదంటే రూట్ లేదంటే రైట్‌లో గాని మనకొచ్చేవంటే ఈ పీ, క్యూ నోడ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా? సో, కాబట్టి మనం డైరెక్ట్‌గా ఏమంటే ఇల్స్ రిటర్న్ రూట్ అనేది చేసేస్తాం. ఓకే. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చింది. సేమ్ కండిషన్ వచ్చినప్పుడు మనకొచ్చేవంటే 6 ఓకేనా? సో, మనకొచ్చేవంటే ఇక్కడ మనకి 6 అనేది మనకొచ్చేవంటే గ్రేటర్ దెన్ మనకొచ్చేవంటే మాక్స్ ఎంత మనకి 8. 6 గ్రేటర్ దెన్ మాక్స్ అంటే నో కండిషన్ ఆర్ సాటిస్ఫాక్షన్. సో, మళ్ళీ ఇక్కడికొస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనకొచ్చేవంటే 6 మనకి లెస్ దెన్ మిన్ ఎంత మనకి 2నా? అంటే ఈ కండిషన్ కూడా నాట్ సాటిస్ఫాక్షన్ కాబట్టి మనకి డైరెక్ట్‌గా ఇక్కడ వచ్చామంటే రూట్ అనేది ఏముంది మనకి 6ని రిటర్న్ అనేది చేసేస్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చామంటే ఈ కోడ్‌ని సాల్వ్ అనేది చేస్తాం. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సేమ్ ఇప్పుడు ఒకవేళ మనకొచ్చామంటే వేరే పాసిబిలిటీస్ అనేవి చెక్ చేద్దాం. సో, ఒకవేళ మనకొచ్చామంటే ఈ ఇన్‌పుట్స్ అనేవి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 మన యొక్క మాక్స్ వాల్యూ వచ్చి మనకొచ్చామంటే 4 ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ మనకి 6 గ్రేటర్ దెన్ మాక్స్. ఓకేనా? సో, మనకి మాక్స్ అనేది 4 కదా! ఫస్ట్ వచ్చినప్పుడు. 6 గ్రేటర్ దెన్ మాక్స్ అంటే మనకి యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి రూట్‌గా నేనొచ్చామంటే లెఫ్ట్ అనేది డిక్లేర్ చేస్తాం. లెఫ్ట్ అంటే మనకి 2 అనేది రూట్‌గా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది మళ్ళీ వైల్ లూప్ అనేది ఇటరేట్ అనేది అవుతుంది. ఇటరేట్ అయినప్పుడు మనకి మళ్ళీ చెక్ చేస్తున్నాం. మళ్ళీ చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే 2 అంటే మనకి మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఓకేనా? రూట్‌లో మనకేముంటుంది 2 అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే. 2 గ్రేటర్ దెన్ 4 అంటే కండిషన్ నాట్ సాటిస్ఫాక్షన్. మళ్ళీ ఇక్కడికొస్తుంది. 2 లెస్సర్ దెన్ 2 అంటే నో నాట్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, మనకి మళ్ళీ ఇటరేట్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే రూట్ అనే దాన్ని మనం రిటర్న్ చేస్తాం. రూట్‌లో మనకొచ్చేమంటే 2 అనేది ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ టైమ్ ఇటరేట్ అయినప్పుడు మనకొచ్చేమంటే రూట్‌ని మనం లెఫ్ట్‌గా డిక్లేర్ చేస్తాం. సెకండ్ టైమ్ ఇటరేషన్‌లో మనం వచ్చామంటే ఈ 2 పాసిబిలిటీస్ అనేది మనకి ఇఫ్ కండిషన్స్ పాసిబుల్ అంటే ఫాల్స్ అనేది వస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే ఈల్స్‌కొచ్చి మనం 2ని రిటర్న్ అనేది చేసేస్తాం. సో, మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. దీని యొక్క అవుట్‌పుట్ అనేది మనకొచ్చేమంటే 2 యొక్క రూట్‌లో మనకి ఆల్రెడీ 2, 4 2 ఉన్నాయి. ఓకేనా? దీని యొక్క అవుట్‌పుట్ అనేది మనకొచ్చేమంటే 2 అనేది వస్తుంది. సో, ఈ విధంగా మనం వచ్చామంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. జస్ట్ ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో, మన ఇంకా బేసిక్ శాంపుల్ టెస్ట్ కేస్ అనేది మనకి పాస్ అనేది అయిపోయింది. ఇప్పుడు సబ్మిట్ అనేది చేద్దాం. సో, మన యొక్క కోడ్ అనేది ఆల్ పర్సన్స్‌ని బీట్ అనేది చేసింది 100% ఓకేనా? సో, దీనికి నార్మల్‌గా మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ ఓకేనా? టైమ్ కాంప్లెక్సిటీ. సో, టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ హెచ్ ఓకేనా? బిగ్ ఓ ఆఫ్ హెచ్. సో, హెచ్ అంటే ఏం లేదు మనకొచ్చేమంటే నార్మల్‌గా ఎవ్రీ లెవెల్ ఓకేనా? సో, ఇక్కడ మనకి ట్రీ ప్రకారం ఓకేనా? సో, మనం ఫస్ట్ రూట్‌ని చెక్ చేస్తాం. రూట్‌లో లేదా ఉందనేది మళ్ళీ మనకి రూట్ డాట్ లెఫ్ట్ గాని, రైట్ గాని ఏదైనా ఒకటి పాసిబిలిటీ చెక్ చేస్తాం. సో, రూట్ డాట్ లెఫ్ట్ వచ్చిందనుకో, సో, మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ పాసిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసి, మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తాం. ఓకేనా? సో, అంటే మనం ఎవ్రీ టైమ్ వచ్చామంటే 1 లెవెల్ వైస్ వెళ్తున్నాం. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. సో, మనకి మోస్ట్ పాసిబిలిటీస్ వచ్చి మనకొచ్చేంటే 4 లెవెల్స్ మాత్రమే. ఓకేనా? సో, కాబట్టి హైట్. బిగ్ ఓ ఆఫ్ హైట్ అనేది మనకొచ్చేమంటే టైమ్ కాంప్లెక్సిటీ అనేది అవుతుంది. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్ 1 కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ అడిషనల్‌గా మనం ఏ డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ అనేది చేయడం లేదు. ప్లస్ మనకొచ్చేమంటే రికర్షన్ కూడా మనం యూజ్ అనేది చేయడం లేదు. సో, కాబట్టి మనకొచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే కాన్స్టెంట్‌గా ఉంటుంది. స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ ఓ ఆఫ్
1. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది క్లియర్‌గా 100% అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది చేయండి. నేను మళ్ళీ కావాలంటే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.